ఒక నగరంలో చాలా ప్రత్యేకమైన ఒక కేఫ్ ఉంది. దాని పేరు ఎనర్జీ కేఫ్. అది సాధారణ కేఫ్ కాదు. అక్కడ కాఫీ మాత్రమే కాదు, మనుషులే రీఛార్జ్ అవుతారు. ఆ కేఫ్కి వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర ఒక చిన్న ఎనర్జీ మీటర్ ఉంటుంది. అది వారి ఫోన్ కాదు, అది వారి మనసు, వారి శక్తి, వారి ఆనందం చూపిస్తుంది. ఒకరోజు అర్జున్ అనే ఒక అబ్బాయి ఆ కేఫ్కి వచ్చాడు. అతను చాలా అలసిపోయి కనిపించాడు. అతని ఎనర్జీ మీటర్ చూసిన 12% మాత్రమే ఉంది. అతను కూర్చున్నాడు, ఏమీ మాట్లాడకుండా. అప్పుడే కేఫ్ ఓనర్ వచ్చి శాంతంగా అడిగాడు, నీ ఎనర్జీ చాలా తక్కువగా ఉంది, నువ్వు రీఛార్జ్ అవ్వాలి. అర్జున్ చిన్నగా నవ్వి అన్నాడు, నాకు టైం దొరకదు. అప్పుడే ఒక చిన్న అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. ఆమె మీటర్ 80%లో ఉంది. ఆమె ముఖంలో ఆనందం. అన్నా, నాకు కొంచెం ఎనర్జీ ఇస్తావా అని అడిగింది. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ఎనర్జీ నుంచి కొంచెం ఆమెకి ఇచ్చేశాడు. ఆమె సంతోషంగా వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఇంకొకరు వచ్చారు. నాకు కూడా కొంచెం ఎనర్జీ కావాలి. అర్జున్ మళ్ళీ ఇచ్చాడు. మరొకరు, ఇంకొకరు. కొద్దిసేపట్లోనే అర్జున్ మీటర్ 12% నుంచి 3%కి పడిపోయింది. అతను బలహీనంగా కూర్చున్నాడు. శ్వాస కూడా కాస్త కష్టంగా మారింది. కేఫ్ ఓనర్ దగ్గరికి వచ్చి అన్నాడు, నువ్వు అందరికీ ఎనర్జీ ఇస్తున్నావు, కానీ నీకు రీఛార్జ్ అవ్వడానికి టైం ఇవ్వడం లేదు. అర్జున్ మెల్లగా అన్నాడు, వాళ్ళకి అవసరం ఉంది కదా. ఓనర్ స్మైల్ చేసి చెప్పాడు, నీ దగ్గర ఎనర్జీ లేకపోతే నువ్వు ఇంకెవరికి ఎలా ఇస్తావు? ఆ మాట అర్జున్ మనసులో గట్టిగా పడింది. ఓనర్ అతన్ని ఒక మిర్రర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. అర్జున్ తనను తాను చూసుకున్నాడు. అలసట, ఖాళీగా ఉన్న కళ్ళు. ఓనర్ మెల్లగా అన్నాడు, నువ్వు ఛార్జర్ కాదు, నువ్వు బ్యాటరీ. బ్యాటరీ ఖాళీ అయితే ఏదీ పని చేయదు. ఆ రోజు మొదటిసారి అర్జున్ తనను తాను రీఛార్జ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను కళ్ళు మూసుకున్నాడు. కొంచెం నిశ్శబ్దం, కొంచెం శాంతి. కొద్ది కొద్దిగా అతని ఎనర్జీ పెరగడం మొదలైంది. 3%, 10%, 25%. అప్పుడే మళ్ళీ ఒక వ్యక్తి వచ్చాడు. నాకు ఎనర్జీ కావాలి. ఈసారి అర్జున్ స్మైల్ చేశాడు. ఇప్పుడే కాదు, ముందు నేను ఫుల్ ఛార్జ్ అవ్వాలి అన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత అతనికి గిల్ట్ లేదు, ఫియర్ లేదు. ఒక కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది. కొన్ని గంటల తర్వాత అర్జున్ మీటర్ 90%కి చేరుకుంది. ఇప్పుడు అతను ఎవరికైనా హెల్ప్ చేస్తే తన లిమిట్ తెలుసుకొని చేస్తాడు. తన ఎనర్జీని కాపాడుకుంటూ చేస్తాడు. ముగింపు. జీవితంలో నువ్వు ఛార్జర్ కాదు, నువ్వు బ్యాటరీ. ముందు నీ బ్యాటరీ ఛార్జ్ చేసుకో, తర్వాతే ప్రపంచాన్ని లైట్ చేయగలవు.